అండి ఈరోజు సండే కాబట్టి మా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారని కాళ్ళు చికెన్ మటన్ తెప్పించిన. మంచిగా కాళ్ళ సూప్ పెట్టిన, కాళ్ళ కర్రీ వండిన, మటన్ కర్రీ వండిన, చికెన్ పకోడీ చేసిన, బగారన్నం వండిన. కాళ్ళు మంచిగా ఉప్పు పసుపు అన్నీ వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. మంచిగా కాళ్ళు మంచిగా కర్రీలాగా చేసుకోవాలి. మటన్ కర్రీ కూడా అలానే వేసుకోవాలి. మంచిగా ఉల్లిగడ్డ కొత్తిమీర గరం మసాలా కరివేపాకు పుదీనా గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఫ్రెష్ నూరుకొని వేసుకుంటే మంచిగా టేస్ట్గా ఉంటుంది. బగారన్నంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత రైస్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసినా అంటే మటన్ కాళ్ళ గురించి పొయ్యి మీద కుక్కర్ పెట్టాను. దాంట్లో అన్ని ఉల్లిగడ్డ మీకు చెప్తాను. మంచిగా కడిగిన వాటర్లో వేసి ఉప్పు వేసి కొంచెం నీట్గా కడిగిన చికెన్ పకోడీకి కడిగి జల్లెట్లు వేసినాక నీళ్ళన్నీ కారిపోయినాక ఏం చేసిన అంటే దానికి ఏమేమి కావాలో అన్నీ పట్టించిన. ఉప్పు కారం పసుపు అల్లం నూనె అన్నీ పట్టించేసిన. కొంచెం వరిపిండి శనగపిండి అన్నీ వేసుకొని మంచిగా జసేపు నానబెట్టుకొని ఇప్పుడు చికెన్ పకోడీ కడాయిలో వేస్తాను. చూడండి అంతే. కూర కాళ్ళు పొయ్యి మీద పెట్టి బాగా ఒక 5-6 సీట్లు ఉడకబెట్టేసి మంచిగా మెత్తగా ఉడికినాక ముక్కకు 2 ఊడిపోవాలి. ఊడిపోయినాక మళ్ళీ గిన్నె పెట్టేసి ఉల్లిగడ్డ అన్ని గరం మసాలా అవన్నీ వేసి మళ్ళీ కాళ్ళు అలా పడేసి మంచిగా ఉడికినాక కొంచెం ఉప్పు కారం వేసి గరం మసాలా వేసి కొంచెం చింతపులుసు చేసి దించేసిన. అంతే ఈజీగా కాళ్ళ కూర ఏముంది. కాళ్ళ కూర అయిపోయింది, మటన్ అయిపోయింది. ఇప్పుడు దించుకొని తినడానికి రెడీ ఉన్నా. బగారా రైస్ గిన్నె పెట్టి అన్నీ తాలింపు వేసాను. మంచిగా బగారా రైస్ అయిపోయింది వేడివేడిగా. కాళ్ళకూర అయిపోయింది. ఇప్పుడు మటన్ వండుతున్నా. కాళ్ళకూరనే వేస్తున్నా. ఇప్పుడు కాళ్ళకూర అయిపోయాక మటన్ ఇవి కాళ్ళకూర ఉడుకుతాక 5 నిమిషాలు అయిపోతుంది. అది అయిపోయాక నెక్స్ట్ ఏంటి అంటే చికెన్ పకోడీ. ఇప్పుడు కాళ్ళకూర అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అది దించేసి మళ్ళీ ఏమంటే అన్నం బగారా రైస్ చేసిన. బగారా రైస్ కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం చికెన్ పకోడీ వేసుకుంటున్నాము. చికెన్ పకోడీ వేసుకోగా చికెన్ పకోడీ మటన్ కర్రీ కాళ్ళ కర్రీ బగారన్నం అంతే అయిపోయింది. పకోడీ చేసుకుంటే బాగుంటుందని మా అబ్బాయి వారానికి ఒకసారి తింటాడు ఒకటేసారి. ఆ అబ్బాయి కోసం మంచి చికెన్ పకోడీ చేసిన. లైక్ కొట్టండి, గంట కొట్టండి, స్టే చేయండి. చికెన్ పకోడీ అండి మీరు కూడా చేసుకొని తినండి, బాగుంటుంది. చల్లటి వాతావరణం ఉంది కదా. కొనుక్కొచ్చుకొని ఎట్లా పెట్టుకున్నాము చూడండి. ఏమేమి చేసినామో కాళ్ళ కూర